కిందటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి సపోర్ట్గా కొట్టే వారాహీలు అని చెప్పి 25 ఇన్నోవా కార్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాం. కూటమి అభ్యర్థులు కూడా ప్రచారం చేశాం. అది తెలిసిందే అందరికీ. ఆ ఎలక్షన్లో మేము వెళ్ళిన ప్రతిసాటిన ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేవాళ్ళ ప్రభావం చాలా ఉంది. రాబోయే కాలంలో కూడా మేము ఆర్థికంగా బలోపేతం కాకుండా పొలిటికల్గా బలోపేతం అవుతాకి మాకు 1,10,000 ఓట్లు ఉన్నాయి. 135 గ్రామాల్లో కొట్టేవాళ్ళందరూ ఉండటం జరిగింది. ఈ 135 గ్రామాల్లో కింద ఎలక్షన్లోనే మేము ఐడెంటిఫై చేసాం. ఈ కింద ఎలక్షన్లోనే వన్ సైడ్ వేసాం. అది లోకేష్కి తెలుసు, చంద్రబాబు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. అప్పుడు మేము కొట్టేవాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి అభివృద్ధి గెలిపించడం కోసం ప్రయత్నం చేశామని తెలుసు. తర్వాత కవర్ చేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ సత్కరించడం జరిగింది. అట్లాగే రాబోయే కాలంలో కూడా మేము కొట్టేవాళ్ళందరూ ఏకదాటి మీద నడవడం కోసమని ఇట్లా మేము ప్రతి సెంటర్లో ప్రతి 3 నెలలకు ఒకసారి కలిసి కష్టసుఖాలు పంచుకుని అవి ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మేము ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తూ రేపు వచ్చే పొలిటికల్గా కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.